2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. నాటి నుంచి నేటి వరకు ప్రతి జాతరకు నిధుల వరద పారుతూనే ఉంది. 2002 నుంచి ఇప్పటి వరకు సుమారు 350 కోట్ల రూపాయలతో మేడారం జాతర కోసం ఖర్చు చేశారు. కానీ నేటికి కూడా అక్కడ చెప్పుకోగలిగినంత శాశ్వత ఏర్పాట్లు కనిపించడం లేదంటే మేడారం జాతర పేరుతో ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు జేబులు నిండుతున్నాయన్న ఆరోపణలు కోడై కూస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగే జాతరకు రోజుకు లక్షల్లో భక్తులు తరలిరానుండటంతో కొందరు ముందస్తుగానే వనదేవతల్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతిరోజు భక్తుల సంఖ్య పెరుగుతున్నా తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జాతర సమీపిస్తూ ఉండటంతో ప్రస్తుతం రోజుకు 1,00,000కు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మేడారం వచ్చే భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకోవడం కాదు, ఆచరణలో పెట్టాలని, అమ్మల దర్శనం కోసం వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర టైంలో అంటే రాలేం కాబట్టి ముందే అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీర్చుకొని మొక్కులు అప్పేసి వెళ్ళిపోతులు లేవండి. ఇంకా మంచిగా కల్పించాలి. టీవీలో పేపర్లో వచ్చినంత మాత్రాన కలిపోదు, అది రియల్గా ఇక్కడ లేవు. ఇంకా కొంచెం, ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకి ఒకటి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఒకటి బాగాలేదు, స్నానాలు చేసే కాడ ఇంకొంచెం కొన్ని అరేంజ్ చేయాలి. ప్లస్ వెహికల్స్ కూడా కొద్దిగా లోపలికి అలోయింగ్ ఇక్కడ వరకు వస్తాయి, ఎందుకంటే రావడానికి 1 కిలోమీటర్ వరకు నడిచి రావడం అందరికి ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ఇంకొన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నా. బాగానే ఉంది, లేడీస్కి ఇంకా ఎక్కువ వేయాలని కోరుకుంటున్నా. సౌకర్యాలు కొంచెం తక్కువ ఉన్నాయి లేడీస్కి, సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సమైక్య రాష్ట్రంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపించిన టీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్రంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామంటూ 100 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ ఆ నిధులు మేడారం జాతరలో అభివృద్ధి పనుల కన్నా కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.